సో ఇప్పటి వరకు ఆంధ్ర కింగ్ తాలూకా తరపు నుంచి 3 పాటలు వచ్చాయి. ఫస్ట్ అయితే మీరు రాశారు, బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది, మీరు ఉంటే చాలని అనిపిస్తుంది. దాని తర్వాత సెకండ్ మీరు పాడారు, థర్డ్ ఈ సాంగ్ ఎలా స్పెషల్, ఎందుకు స్పెషల్ ఏంటి చెప్పండి. సో చిన్ని గుండెలో హాస్ ఆల్వేస్ బీన్ యాక్చువల్లీ ఈ సాంగ్ కంపోజ్ చేసి 1 year అయిందని మొన్నే వివేక్ మోహన్ వాళ్ళతో ఊరికే కూర్చున్నప్పుడు చెప్పారు. వావ్. అండ్ కంపోజ్ చేసి బేసిక్లీ. యా యా. అండ్ అది కంపోజ్ చేస్తున్నప్పుడే మహేష్ కి ఫస్ట్ ఈ సాంగ్ సిచ్యువేషన్ లేదు స్క్రిప్ట్ చెప్పినప్పుడు, కానీ ఏదో ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సిచ్యువేషన్ ఇక్కడ సాంగ్ ఒకటి అంటున్నాడు, నాకు అర్థం కావట్లేదు ఏం చెప్తున్నాడు, కానీ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు కదా అని చెప్పేసి నేను కూడా అదో బాగున్నట్టుంది చెప్పు అంటా ఉన్నాను. మూడో మీటింగ్ అని అర్థం కాలే, లైక్ ఫర్ హిమ్ టు ఫ్రేమ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. దట్స్ వెన్ హీ ఫెల్ట్ దిస్ సాంగ్ ప్లేస్మెంట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఐ ఫౌండ్ ఇట్ ట్రూలీ బ్యూటిఫుల్ అన్నమాట. వెరీ ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ వైబ్ అనేది. అండ్ ఈ సాంగ్ యాక్చువల్లీ 1 day లో అయిపోయింది. మధ్యాహ్నం 11:30కి వెళ్తే మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళతో. సో దట్స్ బికాస్ వీ హ్యాడ్ సో మచ్ క్లారిటీ ఆన్ వాట్ టు డూ. అక్కడికక్కడే కంపోజిషన్ చేసేసి, అమ్మో కంపోజిషన్ అయిపోతుంది, లిరిసిస్ట్ పిలిపించాలని కేకే గారిని పిలిపించి, లిరిక్స్ అయిపోతుంది, ఇది అయిపోతుంది, సింగర్ పిలిపించాలని చెప్పేసి నైట్ ఒక midnight 12 o'clock 1 o'clock పిలిపించాం. సో ద ఎంటైర్ సాంగ్ వాజ్ డన్.